పైన కూర్చోండి మీరు. मातृश्री मेहर गायत्री श्री मेहर चैतन्य जी महाराज అందరికీ జై బాబా. మరి బాబా యొక్క దివ్య ప్రేమతో ఉండండి, బాక్స్ చెప్తాను. బాక్స్ అది బాబు అదే బాక్స్ పెట్టండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की అందరికీ జై బాబా అండి. అవతార పురుషుని దివ్య ప్రేమలో మనం అంతా ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. మరి కాలేజీ సెంటర్కి బాబా దివ్య ప్రేమ ప్రసరించబడడం వల్ల మనం అందరం ఇలా రాగలిగాం. అవతార పురుషుని యొక్క ప్రేమ, ఆయన యొక్క సేవ, ఆయన పట్ల మనకుంటే అంతర్నిహితమైన బాబా ఇచ్చిన జ్ఞానం, ఇవన్నీ కూడా మనల్ని ఉత్కృష్టమైన జీవితం వైపు నడిపిస్తాయి. మనం ఎందరో ఎన్నో రకాలైన జన్మల పరంపరలో ఎత్తి వచ్చాం, అనేకమైన జన్మలు ఎత్తి వచ్చాం. ఆ జన్మలు ఎత్తడం వల్లనే ఈరోజు అవతార పురుషుని యొక్క పరిచయం అయింది మనకి. ఆయన యొక్క దివ్య మార్గంలో మనం పయనించే అదృష్టం కలిగింది. ఇలాంటి అదృష్టాన్ని మనం మరింత సద్వినియోగం చేసుకున్నట్లయితే అసలు మానవ జీవితానికి ఉపాధి ఏంటి, అసలు మానవ జీవితానికి పరమాత్మ ఏమిటో అనేది అర్థమవుతుందని బాబా చెప్పారు. మనం చెప్పుకునే ప్రతి మాట కూడా ఇది మనం చెప్పుకునేది కాదు అనేది గమనించాలి. అంతర్భాగంగా ఉండే అవతార పురుషుడు ప్రతి ఒక్కరిలోనూ హృదయాంతరాలలో ఉండి, ఆయన పద్మాసనంలో ఉండి మనకి ఆ జ్ఞానాన్ని చెప్పిస్తూ ఉంటారు. అదే భావం అండి. మరి బాబా వారు 1926-27 సంవత్సరంలో బాబా చాలా ఘనమైన ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఆధ్యాత్మిక త్రోపుడుని ఇవ్వడానికి బాబా సహవాస కార్యక్రమాలు కానీ ఆంతరంగిక జీవితాన్ని కానీ ప్రారంభించారు. అలాగే నవజీవనం అనేది ఏర్పాటు చేశారు. కఠినమైన నిర్ణయాలతో బాబా తన యొక్క ప్రేమికులందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆధ్యాత్మిక గురువుగా తయారు చేశారు. మనం అనుకున్న గురుత్వం వేరండి, లౌకికమైనది వేరు. అవతార పురుషుడైన మెహర్ బాబా వారు తన ప్రేమతో మనందరినీ కూడా మేల్కొల్పుతున్నారు. ప్రతిసారి అనుకుంటాం మనం మేల్కొన్న వాళ్ళని మేల్కొల్పడం కాదు, నిద్రపోతున్న వాళ్ళని నిజంగా నిద్రపోయే వాళ్ళని మేల్కొల్పచ్చు. చక్కగా హ్యాపీగా నిద్రపోతున్నారు అనుకోండి, వాళ్ళ బాబు లేనన్నా అంటే లేస్తారు. కానీ దొంగ నిద్రపోయే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని లేపడం చాలా కష్టం, లేపలేము. అలాగే ఈ మానవాళ్ళందరూ కూడా అజ్ఞానం అనే దొంగ నిద్రలో ఉంటే మనల్ని సక్రమమైన మార్గంలో నడిపించడం కోసం ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అలర్టన్ అన్నారు. మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను, ప్రసంగాలు ఇవ్వడానికి రాలేదు నేను అన్నారు. మరి గత అవతారాల్లో కూడా అనేకమైన జీవితమే ఒక సందేశంగా, రాముడి దగ్గర అయితే పితృవాక్య పరిపాలన గాను, కృష్ణుడైతే మరి భగవద్గీత ద్వారా అనేకమైన ఉపదేశాలు ఇచ్చారు కదా. మరి అవతార పురుషుడైన మెహర్ బాబా వారు మనకి ఎన్నో అంశాల్లో ప్రేమ, సత్యం, వినమ్రత ఇవన్నిటి గురించి చెప్తూ చాలా పరమోత్కృష్టమైన పరిత్యాగం గురించి చెప్తున్నారు. రెనౌన్సియేషన్, పరిత్యాగం. ఏంటి పరిత్యాగం అంటే? త్యాగం అంటే మనకు తెలుసు, వదిలిపెట్టడం అని. పరిత్యాగం అంటే ఏంటి? దాని గురించి చిన్నగా చెప్తున్నాం మనం. చాలా తక్కువే చెప్తున్నామండి, ఎందుకంటే మరి మహిళల్లో బాగా ఇప్పుడు ఎక్కువ మందికి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి. కాల్షియం డిఫిషియన్సీ
మరి వాటర్ అంతా కూడా పొల్యూట్ అవడంతో డ్రింక్స్ తీసుకుంటున్నాం. అందులో వచ్చే వాటర్ మనకి మినరల్స్ అందించకపోవడం వల్ల ముఖ్యంగా స్త్రీలకి ఈస్ట్రోజన్ తగ్గిపోతూ ఉంటుంది. బాడీ కొంచెం వయసు పెరిగే కొద్ది చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఒక్కొక్కసారి కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి పాపం వాళ్ళు చూస్తూ ఉంటే. పెద్దవాళ్ళు ఎక్కువ కింద కూర్చోవడం ఇబ్బంది అయిపోయింది. అందువల్ల ఇబ్బంది ఉంది. అంటే మీరు ఎవరికైనా ఇబ్బంది అయినట్లయితే చైర్లో దయచేసి ఒకసారి కూర్చోండి, లేకపోతే లేచి నిలబడచ్చు, ఏం పర్లేదు. బాబా ఒకసారి అండి ఇలా మీటింగ్ జరుగుతుంటే ఒక ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు అన్నమాట. ఇలాగే మనలాగే కాళ్ళు నొప్పులతో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఫ్రంటే కూర్చున్నారు ఆవిడ. బాబా అంటే ఎందుకో చాలా ఆకర్షితమయ్యారటండి ఆవిడ. ఎవరు ఈయన, ఎందుకో నాకు తెలియకుండానే నన్ను ఆకర్షిస్తున్నారు ఈయన అంటే బాబా చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు ఆవిడని. చాలా ఇబ్బంది పడుతున్నారు, కూర్చుంటున్నారు, కాళ్ళు పక్కకి పెట్టుకుంటున్నారు, మళ్ళీ మడుచుకుంటున్నారు. మరి ఇక్కడ ఎదురుగా ఏమో వచ్చిన ఆయన అవతార పురుషుడు అంటున్నారు. ఇప్పటికేం అవగాహన లేదు. ఇంకా ఎవరో గొప్ప ఆయన వచ్చారు, మరి ఆయన ఎదురుకుండా కాలు చెప్పుకుంటే ఎట్లా? అందుకని ఏం చేశారంటే ఆవిడ ఓ పక్కకి జరుపుకుని అటువైపు కాలు చాపారు. బాబా చిత్రపటం అక్కడ ఉన్నట్టు ఆయనకి కనిపించారు. మళ్ళీ ఈ పక్కకి చాపుకున్నారు, మళ్ళీ ఆ వైపు కనిపించారు. పోనీ కొంచెం దూరం వెళ్ళి కూర్చుని కాలు చాపుకుందామంటే అక్కడ కనిపించారు. ఇదేదో చాలా విచిత్రంగా ఉంది, ఎటు కాలు చాపితే అటు కనిపిస్తున్నారు ఈయన అని ఆశ్చర్యపోయారు ఆవిడ. అప్పుడు బాబా పిలిచామని, నేను సర్వవ్యాపకుణ్ణి, సర్వజ్ఞుణ్ణి, నా పట్ల నువ్వు చూపించవలసింది ప్రేమే తప్ప మరొకటి కాదు. కాబట్టి నువ్వు నా ఎదురుగా కూర్చున్నా కూడా నా ఎదురుగా కాళ్ళు పెట్టుకున్నానని అనుకో, చాపుకుని ఫ్రీగా కూర్చో, నీకు ఎలాగైతే అనుకూలంగా ఉంటుందో అలా కూర్చోమని చెప్పారు. ఎంత దయామేయండి ఆయన. మనల్ని అసలు పూజలు పురస్కారాలు ఏమీ చేయొద్దు అంటున్నారు. బాబా అవసరం లేదు. అవతార్ మెహర్ బాబా వారి దగ్గరికి వచ్చారు అంటే మనం ఆయన యొక్క చలాంచలాన్ని పట్టుకున్నాము అంటే మన యొక్క జ్ఞానం వికసితమైందని అర్థం. ఇంకా ఈ అవసరం లేదు అని బాబా చెప్పారు. అందుకని మనం జ్ఞాన మార్గంలో బాబా ఇచ్చిన ప్రేమ మార్గంలో పయనించడమే ఇప్పుడు మన ముందు ఉన్న ఏకైక లక్ష్యం. ఎంత ప్రేమైక మూర్తి అంటే ఆయన దేనినైనా నేను సృష్టించింది నేనే కదా. ఆ స్త్రీలకు సంబంధించిన ఇబ్బందిని కూడా బాబా గమనించి నేనే కదా నీలో ఉన్నది, కాబట్టి ఏమి పెట్టుకోకు, నా దగ్గరికి రావడానికి ఎటువంటి సంకోచము ఎటువంటి ఆచారాలు ఏమీ లేవు అన్న. అలా అంటే కొంతమందికి అనిపిస్తుంది బాబాకి ఏమీ లేవట, అయితే ఇంకేముంటుంది అనుకుంటారు. కానీ ఉన్నదంతా ఆయన దగ్గరే ఉంది. సకల దేవతలు కూడా ఆయనలోనే ఉన్నారు. సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని. ఏది కాదైనా సముద్రం దగ్గరికి కానీ నది దగ్గరికి కానీ ఎంత పాత్ర తీసుకెళ్తే అన్ని నీళ్ళే వస్తాయి అన్నట్లుగా ఆయన మనం ఎంత అవగాహన చేసుకుంటే అంత జ్ఞానాన్ని ఇస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. అందుకే బాబా అన్నారు, కళ్ళకి గంతలు కట్టుకుని నేను ఎక్కడికి చేర్చాలో అక్కడ చేస్తాను అన్నారు కదా. ఆయన మనకు వాగ్దానాన్ని ఇచ్చారు బాబా. అందుకని మనం చేయవలసిందల్లా ఆయన్ని గట్టిగా పట్టుకోవడం. గట్టిగా పట్టుకోవడం అంటే శరీరంగా పట్టుకోవడమా కాదు, ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడం. ఆయన యొక్క సత్యప్రేమ సందేశాలు మన నిజ జీవితంలో ఆచరిస్తూ ఉన్నట్లయితే మనల్ని ముందుకి ఒక తండ్రిలా, ఒక భగవంతుడిలా, ఒక సర్వేశ్వరుడిలా, ఒకటి కాదు ప్రతి నిమిషం కూడా నిత్య జీవిత సహచరుడిలా ఉంటాననే వాగ్దానాన్ని ఆయన నిరంతరం నిలబెట్టుకుంటాడని బాబా. అయితే బాబా చెప్పారు, మరి ఎందుకని కష్టాలు నిన్ను నమ్ముకున్న 10-15 సంవత్సరాలు గురుదేవులు చెప్పారని ఒక సందేశంలో అనమాట. మీరు అందరూ ఇలా వచ్చారు కదా, బాబాని అప్పుడే 10-15 సంవత్సరాల నుంచి మేము పోలుస్తున్నాం, కానీ జీవితంలో ఏవో సమస్యలు ఏ ఇబ్బందులతో ఉన్నాం తండ్రి. మరి నిన్ను నమ్మినందుకు, మాకు జ్ఞానాన్ని ముందుకు వెళ్తున్నందుకు ఏంటి ఇబ్బందులు అంటే బాబా చెప్పారు, గత జన్మల నుంచి వచ్చే సంస్కారాల ముడులు విప్పబడతాయి. సద్గురు దగ్గరికి వచ్చినప్పుడు తారక బండి ఉందండి, దాన్ని మనం చానాల నుంచి బండిని చుట్టుకుంటూ అలా వదిలేసాం. అవి ఏమవుతాయి, ముడులుగా పడుతుంది. ఆ ముడులు విప్పాలి అంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆ అంచు ఎక్కడుందో, చివరి ఎక్కడుందో పట్టుకొని దాన్ని వెనక్కి తిప్పగలిగే ఒక వ్యక్తి ఉండాలి. ఎప్పుడైతే అలా వెనక్కి తిప్పామో ఆ ముడులు అసలు లేకుండా పోతాయి.
అందుకని ఆ ముడులు వెనక్కి తిప్పే పనిని సద్గురువులు తీసుకున్నారు. సంస్కారాల యొక్క వలయాల యొక్క ముడులని విప్పే పనిని సద్గురు శ్రీ మెహర్ చైతన్యజీ మహారాజ్ వారు తీసుకుని మనందరినీ ఆ ముడులను విప్పుతూ, మనం ప్రోగు చేసుకువచ్చిన సంస్కారాల యొక్క ముడులు విప్పుతూ మనల్ని ఆ బంధనాల నుంచి స్వేచ్ఛనిస్తూ ఉన్నారు. ఆ పనిలో ఉన్నాం మనం అంతా కూడా. అలాంటి వచ్చేటప్పుడు కొన్ని అపార్థాలు, కొన్ని అనుమానాలు ఇంకా రాకూడదు మనకి. కాబట్టి అవతార పురుషుడైన మెహర్ బాబా వారు జ్ఞానం లౌకికమైన మామూలు జ్ఞానాలతో సరిపోల్చబడదు. మహావజ్రాన్ని మామూలు లోహాలతో పోలిస్తే కానీ బాబా యొక్క సత్యప్రేమ సందేశాలు చదివినట్లయితే అసలు మానవుని యొక్క జీవితం, మనం పరమార్థం ఏంటి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి అవసరము ఏ విధంగా మనం జీవించాలి, దాన్ని మనం పరిత్యాగము అన్నారు కదా. అసలు పరిత్యజించడం అంటే ఏమిటి, పరిత్యాగం అంటే ఏమిటి? నీలో లేనిది ఏది పరిత్యజించిన అవసరం లేదు. మనల్ని ఏదైతే ఇబ్బంది పెడుతూ ఉందో, భగవంతుడిని చేరడానికి ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నదో ఆ లక్షణాన్ని నెమ్మది నెమ్మదిగా విడిచిపెట్టండి అన్నారు. దానికోసం బాబా చిన్న ఉదాహరణ చెప్పారండి. మనం కాళ్ళ రక్షణ కోసం వేసుకునేవేంటి చెప్పులు కదా. ఆ చెప్పులు మనం వేసుకుంటూ ఉంటాం. ఆ చెప్పులు చాలా చోట్ల తిరిగి వస్తూ ఉంటాం. రాజదర్బార్కి వెళ్తాయి, వెళ్ళకూడని ప్రదేశాలకి వెళ్ళొస్తూ ఉంటాయి. ఆ చెప్పులు తమ ఉనికిని ఎప్పుడైనా ఏమనుకుంటాయి, ఈ నా యజమాని యొక్క పాదాలు ఇవి, నేను ఎప్పుడు వెన్నండి అడ్డు పెట్టుకుని ఉండాలి. ఆ పాదాలకి నేను రక్షణ, నేను కాదు, ఆ పాదాలే నాకు ఉనికి అన్న భావాన్ని అవి చెప్పులు ఎంతగా మనల్ని అనిపెట్టుకుంటాయో. ఆ పాదాలు ఎవరివంటే సద్గురువివి. ఆ చెప్పులు మనం అవ్వాలి. ఆ స్థాయికి మనం వచ్చినట్లయితే అది పరిత్యాగము అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అనునిత్యం ఏది జరిగినా మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, అసలు మంచి చెడు లేవన్నారు బాబా. నీకు వచ్చే కష్టాలు సుఖాలు దర్ ఈజ్ నథింగ్. అలా అంటే అన్నాడు బాబా. మనకు వచ్చే సమస్యలు ఎలా వస్తాయండి? మనల్ని మానసికంగా కుదురుండకుండా చేసే అనేక పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. అయితే ఒకటి అన్నారు బాబా, ఏది వచ్చినా కూడా ఇది బాబా యొక్క ఇచ్చకు అనుగుణంగానే జరిగింది అనుకున్నారు. అనుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటే వాటి యొక్క ప్రభావం మన మీద పనిచేయదు. అంత కష్టాన్నైనా శ్రీకృష్ణుడు పర్వతాన్ని ఎత్తారు చిటికిన వేలుతో అన్నారు. అంటే ఆయన ఎంత చిటికిన వేలుతో అంత పర్వతాన్ని మామూలు వ్యక్తులు ఎవరైనా ఎత్తగలరా? అంటే ఎంత పెద్ద సమస్యనైనా చిన్నదిగా తీసుకో, ఇది మెహర్ బాబా వారి యొక్క అనుగ్రహమే. ఇది నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి, నా ఆత్మని బాబా వైపు తిరిగి ఉన్మీకరించడానికి బాబా ఇచ్చిన ఒక పరీక్ష అనుకో. అందులో నువ్వు సక్సెస్ అయిపోతావు. అప్పుడు నీకు ఉన్నది సత్యం ఏదైతే ఉందో అది అవగాహన అవుతుంది. ఉన్నదే భగవంతుడు. అందుకే గాడ్ ఎలోన్ ఈజ్ రియల్. ఈ సృష్టిలో ఎన్నున్నప్పటికీ కూడా భగవంతుడు ఒక్కడే సత్యము. ఆ సత్యస్వరూపుడైన అవతార పురుషుడు మెహర్ బాబా వారు మన ముందుకు వచ్చి బాబా యొక్క ఈ ప్రేమని పరిడవిల్లే సమయం చాలా ముందుకు ర్యాపిడ్గా వచ్చేస్తుందండి. ఈ సమాజ పరిస్థితులు కూడా మనం గమనిస్తున్నాం. పూర్వం కంటే పరిస్థితులు చాలా మారిపోయాయి. ముందుకు ఏమిటి పరిస్థితులు, మార్పులు ఏమిటి అని ఒక్కొక్కసారి మనం పరిశీలించుకుంటున్నాం. నేను యాజ్ ఏ టీచర్గా పాఠశాలలో ఒక 10 years బ్యాక్ పిల్లలు ఒకలా ఉన్నారు, ఇప్పుడు విద్యార్థులు ఒకలా ఉన్నారు. నిజంగా ఒకసారి అనిపిస్తుంది అనమాట. ఒక మోరల్ వాల్యూస్ కానీ ఒక పిల్లలకి చెప్పే పరిస్థితిని నెమ్మదిగా దూరం అవుతున్నామేమో అనిపిస్తుంది. పూర్వకాలంలో ఏవైనా పాఠాలు చెప్తూ నేను సైన్స్ టీచర్ అండి, సైన్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ నాది. అవి చెప్తూ బాబా యొక్క సత్యప్రేమ సందేశాలు చెప్తూ నెమ్మదిగా వాళ్ళలో మంచి మార్పు రావడం కోసం చెప్పేవాడు. చక్కగా వినేవారు. ఇప్పటికీ పాత స్టూడెంట్స్ వచ్చి మేడం మీరు చాలా బాగా చెప్పేవారు, నేను మీరు చెప్పినట్టుగా ఏ అలవాట్లకి వెళ్ళలేదు అని అనేవారు. మొన్న ఒకసారి బాబా వారికి మాటలు ఖాళీగా ఉన్నారు పిల్లలు, లేజర్ టైం, ఓ 2 మాటలు చెప్తాను మెహర్ బాబా వారు అని. అవును మేడం గారు, మీ యొక్క సెల్లో బాబా యొక్క ఏదో ఫోటో చూసామంటే ఆయనేనా మెహర్ బాబా వారు అన్నారు. కొత్తగా స్కూల్ మారినప్పుడు అనమాట. అవునమ్మా, ఆయన మెహర్ బాబా వారి యుగానికి అవతార పురుషుడు.
ఆయన చెప్పే మంచి మాటలు ఒక్క రెండు చెప్తాను వింటారా అన్న. అయ్యో చెప్పండి అన్న. అలా చెప్పిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళి పిల్లలు మంచివాళ్ళు కదండి, వాళ్ళు నిజంగా అమృతమూర్తులు. ఇంటికి వెళ్ళి చెప్పారటండి. అప్పుడు ఎవరండి మేడం గారు ఎవరో దేవుడి గురించి చెప్తున్నారట, ఏదో మతం అంటండి. అసలు మత సంబంధమైన విషయాలు చెప్పడం ఏంటండి అసలు అని ఆవిడ చాలా కోపంగా అడగడానికి వచ్చారండి నా దగ్గర. ఒకసారి అనుకున్నాను నేనేమో చెప్పలేనండి మీతో, దేవుడి మాటలు చెప్పడం కూడా తప్పేనా అని మనసులో అనుకుంటూ హెచ్ఎం గారు పిలిచారు నన్ను. అమ్మ మేడం గారు ఒకసారి అండి, మీరు ఎప్పుడు కూడా పిల్లలు దూరంగానే ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా, చిన్న ఒక మదర్ వచ్చారు మీతో మాట్లాడటానికి అన్నారు. తప్పకుండా అండి అని వెళ్ళాను. అమ్మ ఎవరు, నాకు తెలిసిన స్టూడెంట్ తల్లి, ఏం చెప్పాను మీరు ఏం విన్నారో ఒకసారి చెప్పండి. మీరు ఎవరో ఒక ఆయన అంటండి ఎస్వి రంగారావు అంటే సినిమాల్లో ఆయన గురించి చెప్తున్నారటండి, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పారంటే నాకు ఏదో చెప్పాడంటే నేను వెళ్ళాను. అది మీరు చేసిన తప్పు. ఆ స్టూడెంట్ నిజంగా ఏం చెప్పాడో మీరు విని ఉంటే మీరు ఇంత ఆవేశంగా రాదు మా దగ్గరికి అని. ఒరే బాబు ఆ బాబుని పిలుచుకురండి అన్న. వసంత్ అని పడితే ఒరే రావడానికి వచ్చాడు. నేను ఏం చెప్పాను ఒకసారి మీ అమ్మగారు చెప్పారు. ఎవరితోనూ గొడవ పడొద్దని చెప్పారు, అమ్మని గౌరవించమని చెప్పారు, తర్వాత అందరితో ప్రేమగా ఉండమని చెప్పారు మా మేడం గారు. మరి నువ్వు ఇంటి దగ్గర మాటలు చెప్పలేదు నాకు నువ్వు అన్నారు. అంటే చూడండి, అంటే చెప్పనవలేదు ఈవిడ ముందు. ఏది చెప్పినా నెగిటివ్గా ఆలోచించిన అలవాటు అయిపోయిందండి మన సమాజంలో. ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ అంటే నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది ప్రజల్లో. అప్పుడు ఆవిడ చెప్పారు, ఆవిడ ఎంత వేగంగా వచ్చారో అంతే డౌన్ అయిపోయి, అలాంటి నన్ను గౌరవించమని చెప్పారంటే అంతకంటే ఇంకా తల్లిని గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు. అలాగే భగవంతుడు అనేవాడు సత్యం కదా, రోజు భగవంతుడిని తలుచుకోమ్మా, నువ్వు ఏ రూపంలో తెలిసినా పర్వాలేదు, ఈయన మెహర్ బాబా, నీకు నచ్చితే మెహర్ బాబా అనుకో అన్నారు మేడం గారు అన్నారు. అదేమన్నా తప్పమ్మా అని అడిగాను. తప్పేం లేదండి అన్న. ఎంత పాపంగా వచ్చారు ఆవిడ, అంతగానో సంతోషించి నన్ను మళ్ళీ వెళ్ళొస్తాను మేడం గారు అని చెప్పి వెళ్ళారు. అది కూడా మెహర్ బాబా యొక్క పనే, అది కూడా ఆయన యొక్క పనేనండి. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే సృష్టి పాజిటివ్ థింకింగ్ అంటే నెగిటివ్ థింకింగ్ ఎందుకు పెరుగుతుందంటే అది కూడా ఆయన యొక్క పని అనమాట అండి. చాలా వేగంగా సంస్కారాలని ఆయన ఏం చేస్తున్నారంటే ఆ ముడులు నింపేస్తున్నారు. ఈ సృష్టి యావత్తు ముందుకి ఆ పురోగతికి పంపిస్తున్నారండి బాబా. ఆ అనుమానాలు నివృత్తి చేసి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యస్వరూపుడైన భగవంతుని గురించి తెలుసుకోవాల్సిన మాటలు చెప్పడానికి మనందరినీ తయారు చేస్తున్నారు అంతే. ఆయన ఇచ్చిన పని ఏంటంటే అందుకని ఏది జరిగినా మన మంచిగా అనుకోమన్నారు బాబా. ఎందుకంటే ఇంకా అందులో నథింగ్ ఎల్స్, ఏమీ లేదు ఇంకా అని బాబా అన్నారనమాట. ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సాక్షాత్కారానికి అర్హులే. అతను ఒక సన్యాసి అయినా, ఒక పేదవాడైనా, ఒక పండితుడైనా, ఎవరికైనా ఉన్న ఏకైక హక్కు ఏంటంటే మన సోషల్ స్టడీస్లో హక్కులు బాధ్యతలు పౌరుని హక్కులు అవన్నీ చదువుతాం. మానవునిగా ఉండే హక్కులు లౌకికమైనవి, కానీ అపరిమితమైన జ్ఞానాన్ని పొందిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సాక్షాత్కారం, నేనెవరిని, నేను భగవంతుడిని, ఆ అనంతుడు, ఆ అవిభాజ్యుడు, ఆ సత్యస్వరూపుడైన భగవంతుని యొక్క రూపాన్ని నేనే. ఆ రూపంలో నుంచి డౌన్ అయ్యి సంస్కారాల వలయంలో కొట్టుకుంటూ వెనక్కి వచ్చాను. మళ్ళీ నేను నా తండ్రి అయిన ఆ పరమాత్మని చేరుకోవాల్సిందే అనే ఆ అవగాహనని పెంచడానికి బాబా వచ్చారు. అందుకని కొత్తగా ఎటువంటి మతాలు సృష్టించలేదండి బాబా, ఎటువంటి వర్గాల్ని విభేదించలేదు. అసలు బాబా యొక్క ప్రేమకి, బాబా యొక్క కార్యక్రమాలు అందరూ ఆమోదించారు. బాబా ఒకసారి వెస్ట్రన్ కంట్రీస్ వెళ్ళారు, అమెరికా అని వెళ్ళారు కదా, మనందరికీ తెలుసు. చాలా దేశాలు పర్యటించారు. ప్రాక్ పశ్చిమ దేశాల కలయికని మీటింగ్ కూడా బాబా 1969లో బాబా మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే అమెరికాలో బాబా యొక్క శరీరం రక్తాన్ని కూడా చిందించారు. ఎందుకంటే అక్కడ సాంప్రదాయపు ముడులు ఎక్కువగా ఉండే ప్రదేశం కాబట్టి అక్కడ ఆయన తన రక్తంతో శుద్ధి చేశారు. మరి యేసుక్రీస్తుగా ఉన్నప్పుడు ఆయన చెప్పారు కదండి, ఒకసారే నేను సిలువ వేయబడ్డాను, కానీ నా ప్రేమికులైన మీరు చేసే
లోపాల వల్ల అనునిత్యం నేను సిలువ వేయబడుతున్నాను. అలా అన్నప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చేస్తాను. నిజంగా బాబా తెలియక ఏమన్నా తప్పు చేస్తే నిజంగా నీకు సిలువ వేయబడిలా చేస్తున్నామా తండ్రి అనిపిస్తుంది. బాబా చెప్పారన్నమాట. ఏమనంటే ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, ఏమండి మీరు వివాహం ఎందుకు చేసుకోలేదు అని బాబా అడిగారు. అడుగుతున్నప్పుడు అవసరం లేదన్నారు. సర్వము నాలో ఉన్నప్పుడు, స్త్రీ పురుష అనే భేదం లేనప్పుడు వివాహం ఎందుకు? ఒక ఆయన వచ్చారు ఆయన ఇంటర్వ్యూ చేయడానికి. ఈయన ఏ విధంగానైనా కూడా వీరి యొక్క అనంతత్వాన్ని కించపరిచి సామాన్య మానవుడు అని తెలియజేయాలి అనే ఆలోచనతో వచ్చారండి. ఒక ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి బాబా దగ్గరికి వచ్చారు. మరి అందరి హృదయాలు చదివేవాడు ఆయన సర్వజ్ఞుడు. మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఏం ఆలోచిస్తున్నామో, మనం ఏం చేస్తున్నామో తెలియని వాళ్ళ ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకి ఆలోచిస్తూ వచ్చారు. ఇంటర్వ్యూ ఇస్తారా, పర్మిషన్ ఇస్తారా అని వచ్చారు. తప్పకుండా పర్మిషన్ ఇచ్చారు. బాబా కూర్చున్నారు. అడగాలి అనుకున్న ప్రశ్నలన్నీ ఆయన మర్చిపోయారండి. బాబా దగ్గరికి వచ్చి ఏం అడగాలో అన్నీ మర్చిపోయారు బాబా. ఎందుకంటే నువ్వు ఫలానా కదా, నువ్వు నన్ను ఈ ప్రశ్న అడగడానికి వచ్చావు కదా అని బాబాయే ముందు చెప్పేస్తారు. ఇంకేమడుగుతారు అంటే బాబా ముందు మనం అంతా కూడా తెరచిన పుస్తకం. మన హృదయాల్లో ఏముందో, మనం ఏమిటో అన్నీ ఆయనకి తెలుసు. అందుకే బాబా ప్రతిరోజు 9 గంటలకు గురుదేవులు చెప్పారండి కదా, 9 గంటలకి, రాత్రి 9 గంటలకి ఈ విశ్వంలో ఉండే ప్రతి ఆత్మకు, అవతార పురుషుని గురించి తెలుసుకున్న ప్రతి ఆత్మ కూడా రాత్రి ఒకే సమయంలో చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పాజిటివ్ వేవ్స్ ఈ సృష్టినే మార్చగలవు. అందుకని 9 to 9, 15 నిమిషాలు, ఎక్కువ కాలం కూడా ఇవ్వలేదు. బాబాయ్ ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి. అసలు ఏది కూడా కష్టం కాదు. బాబా యొక్క సత్యప్రేమ సందేశాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవడం కష్టం కాదు. మనమే ఇంకా ఏదో కష్టపడుతున్నాం అంతే. అంటే 9 to 9, 15 నిమిషాలకి ధ్యానం చేయమన్నారు కదా గురుదేవులు. ఆ ధ్యానంలో ఈ సమస్త సృష్టిలో ఉండే సర్వజీవుల్లోనూ కూడా ఆ అవతార పురుషుడైన మెహర్ బాబా వారు పరివ్యాజకమై ఉన్నారు. ఆయన యొక్క అనంతత్వము సర్వే సర్వత్రా నిండి ఉన్నది. ఆ దివ్య చైతన్యంలో నేను కూడా భాగస్వామిని. నాలో అనంతమైన సత్య జ్ఞానాన్ని ఆ అవతార పురుషుడు ప్రేరణనిస్తున్నారు. నాలో ఉన్న ఆ దివ్య చైతన్యాన్ని వ్యక్తీకరించే ఆ ప్రభువు, ఆ పరమాత్మ, ఆ ప్రియమైన తండ్రి, ఆ కరుణామూర్తి మెహర్ బాబా గారు నాలో జాగృతమవుతున్నారు అనే భావన చేస్తూ నువ్వు ధ్యానం చేసినట్లయితే అది నీకే కాదు, ఈ మొత్తం సృష్టి అందరికీ కూడా అందుతుంది. ఆ పాజిటివ్ వేవ్స్ అందరిలోనూ మంచి మార్పును తీసుకొచ్చింది అన్నమాట. ఎవరో చెడ్డవాళ్ళు, ఎవరో మారిపోతున్నారు, ఇలా అయిపోతున్నారు అని నువ్వు అనుకోకు. నువ్వు చేయవలసిన పనిని, నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని, బాబా చెప్పిన 12 మార్గాల్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటేనండి, నీ విద్యుక్త ధర్మాన్ని నీవు మనసా వాచా కర్మణా ఆచరించాలి. 12 సూత్రాలు చెప్పారు. ఆ 12 మొట్టమొదటి నువ్వు చేయవలసిన, నీకు ఇవ్వబడిన డ్యూటీ ఏంటంటే, ఒక స్త్రీకి ఇవ్వవలసిన డ్యూటీ ఏంటి బాబా ఇచ్చింది? భర్తను ప్రేమగా చూడడం, పిల్లల్ని చక్కగా మంచి పౌరులుగా తీర్చిదిద్దడం, కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవడం. చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, ఇందులో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది కూడా నీకు ఇచ్చిందే బాబా అనుకోమంటూ మనం ముందుకెళ్తూ ఉంటే మన దారి ఏమవుతుందంటే అండి పరిశుభ్రమైపోతుంది. అప్పటి వరకు ఉన్న ముళ్ళన్నీ మనకి ఇక మనల్ని ఇబ్బంది పెట్టవు. పరిపూర్ణమైన పూలబాటగా మారిపోతుంది మనకి మార్గం. అందుకని బాబా చెప్పిన ఈ సులభమైన మార్గాలు ఏంటంటే మనసా వాచా కర్మణ, అవతార పురుషుని యొక్క చలాచలాన్ని గట్టిగా పట్టుకో, సద్గురు యొక్క పాదాలే నీ యొక్క బాసటగా తీసుకో, సద్గురు పాదాలకి అంటి పెట్టుకున్న చెప్పుని నేను అనే భావనలో ఉండు. అంటే అంటారు చూడండి, విభూది అంటుంటారు, విభూది పెట్టుకుంటారు కొంతమంది. అసలు విభూది అంటే ఏంటండి తెలుసు కదా? కాలిపోయిన తర్వాత అయిపోయిన బూడిద, దానికి నిజమైన ఉనికి ఉండదు. అది ఎక్కడ చేరింది చూడండి, మస్తకము, మన యొక్క తలంతటికి ముఖ్యమైన భాగంలో చేరుతుంది. ఎంతైతే ఒదుగుతామో, ఎంతైతే త్యాగం చేస్తామో అంత ఉన్నత స్థితికి వెళ్తుందని చెప్పే పదార్థం ఏదంటే మన యొక్క విభూతి. ఆ విభూది
అంటే మనలో ఉన్నవన్నీ వదిలిపెట్టినప్పుడు ఆ ఉన్నతమైన స్థాయి ఆత్మ స్థితిని మనం తెలుసుకోగలుగుతాము అని చెప్తారు. కాబట్టి ఏ వ్యక్తి అయినా కూడా మన జీవితం కోసమే కదా మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి బయటికి వెళ్తే ఇప్పుడు ఉన్నంతసేపు మనసు ఏం చేస్తూ ఉంటుందండి, అలా ఇది మత్తు పెట్టిన ఒక మత్తు మందు తిన్న కోతిలాగా కూర్చుని ఉంటుంది ఇక్కడ ఉన్నంతసేపు. ఎందుకంటే ఆయన ఉన్నారు, ఆయన అందరు మనసులో ఏం చేస్తారన్నమాట అండి, స్వస్థత చేకూర్చేస్తారు, నెమ్మది పరుస్తారు. ఇక్కడ ఉండగా మనకి చెడు ఆలోచనలు రావు. ఎందుకని అక్కడ ఉన్నది అఖండమైన జ్ఞాన జ్యోతి. ఆ మట్టి దాని లోపలికి వచ్చినప్పుడు ఏమవుతాం, మనల్ని మనం వ్యవస్థల్ని చేసి మనసు కాస్త నిశ్శబ్దం అవుతుంది. మళ్ళీ చాలా ఉన్నతంగా ఆలోచిస్తాం ఇక్కడ ఉండగా. మరి మనసైతే అలా అడిగేయండి, బయటకు వెళ్ళండి ఒకసారి, అలజడికి గురవుతూ ఉంటాం. అవునా కాదా, నిజమా కాదండి? ఎందుకు వస్తుందంటే అది పరమాత్మ యొక్క భగవంతుని యొక్క ఆలోచనలో ఉన్నప్పుడు మనలో ఉండే మనసు పూర్తిగా పోదేది. మనసు ఎప్పుడు కూడా బాబా చెప్పారు, మనసు పోతే కానీ నేను మసలలేను అని అనుకుంటాం, కానీ మనసు పోవడం అంటూ ఉండదు. మనసు మారాలి, అది హృదయ స్థానాన్ని పొందాలి, అంతే తప్ప మనసు పోవడం అనేది ఎక్కడ జరగదు. అందుకని బాబా చెప్తారన్నమాట, ఆ మనసుకి ఏదో పని చెప్తుంది, ఆ పనిలో కొట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి నీలో ప్రతిదీ మారిపోతుంది, నీ ఆలోచన మారుతుంది, ఇంకా నీవు చేసే పని మారుతుంది, ఉత్కృష్టమైన మార్గంలోకి వెళ్ళిపోతావు నువ్వు. ఇందులో మామూలుగా దగ్గర చెప్తున్నప్పుడు చూడండి, దీపాలు వెలిగిస్తున్నప్పుడు కళ్ళయ్యి చెప్తూ ఉంటారు, నా పుణ్యానికి సగయ్యి పంతులుగా చెప్తూ ఉంటారు. నేను వింటూ ఉంటే నవ్వాలో ఏమన్నాలో తెలియదు. అదే పోలీస్ స్వర్గానికి వెళ్దామని కథ చెప్తూ ఉంటారు మామూలు దీపాలు వెలిగిస్తున్నప్పుడు కార్తీక మాసం. నేను అభ్యాసం చేయట్లేదు, దయచేసి ఏమనుకోవద్దు. ఆ దీపాలు నల్లాడ పెట్టిన తర్వాత ఆ లాస్ట్ రోజు దీపం పెట్టేటప్పుడు కథ చెప్తారు పంతులు గారు, పోలీస్ వర్గం వెళ్ళడం అనేది. పోలీ అనే ఆమె ఒక చాకలామె, ఆమె పాపం అత్తగారు చాలా బాధలు పెడుతూ ఉంటే అన్ని పనులు ఆఖరి 7వ కోడలు చివరిన నువ్వేం వద్దు, మా కోడలు అందరూ వెళ్తామని వెళ్ళి దీపాలు పెట్టినా వాళ్ళకి చాలా పుణ్యం వచ్చేసిందని అనుకోవడం. ఈమె ఇంక వెళ్ళడానికి లేదని ఆ మజ్జిగ గిన్నెలో ఉండే అంచునుండే ఆ వెన్నను తీసుకొచ్చి ఆ ప్రమిదిలో వేసి ఒక దీపం పెట్టుకుని, పరమేశ్వర ఎక్కడైతే నువ్వు ఉన్నావో, ఈ సృష్టి అంతా నడిపిస్తున్న ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయనకి జ్ఞానం అనే దీపాన్ని వెలిగిస్తున్నాను తండ్రి, నేను ఇంకేం చేయలేను అని. అంటే ఆవిడలో ఏముంది, అక్కడ పరిత్యాగం ఉంది, అన్నీ ఆయనకి అర్పించింది. ఆ దండం పెట్టుకుని అత్తగారు వచ్చి పెడితే నీకు దీపాలు ఏంటి, నీకు పుణ్యం ఏంటి అని గొప్పడదేమో, నువ్వు తిక్కల దాని అసలు నీకేమీ తెలీదు. నా పెద్ద కోళ్ళు 3వ కోళ్ళు అయితే మంది తెలిసినావు, డబ్బులు బాగా కట్టం తీశారు, వాళ్ళే తీసుకెళ్తాను నేను కూడా అని వాళ్ళు తీసుకెళ్ళేవారంటండి ఆవిడ అత్తగారు అనమాట. మరి పాపం ఈమె అని మనసంతా భగవంతుడిలో అర్పణించుకునే అమ్మాయి. అప్పుడు ఏం చేస్తుంది, ఆ దీపం వెలిగించినట్టండి ఏదో మూత వేసిందండి, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా మాత్రం మూత వేసింది. వచ్చేటప్పుడు అత్తగారు పంపడదేమో దీపం పెట్టుకున్నాం. అయితే సరే తర్వాత ఇదంతా కథనండి, బాబా చెప్పిన దాంట్లో కాదు. అంటే మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందో చెప్పడానికి చెప్తున్నాను. అయితే తర్వాత నెల్లాళ్ళు అయిపోయిన తర్వాత ఆ విష్ణుమూర్తి యొక్క ఆ వాహనం వస్తుందండి, సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్ళడానికి వస్తూ ఆ నది దగ్గర నుంచి వస్తుందండి. అబ్బాబా ఆ విష్ణుమూర్తి యొక్క వాహనం వస్తుంది, ఎవరి కోసం వస్తుంది, నెల్లాళ్ళు మేమే కదా చేస్తాం, మా కోసం వస్తుందని వీళ్ళు ఆ విమానం నుంచి పరుగులు పెడతారంటే, ఓ ఆకు మేమే మాకే కోసం వస్తుందని. మీకోసం కదమ్మా, మీ కోడలు ఉన్నారు, చిన్న కోడలు పోలి అని ఆవిడ తీసుకురమ్మన్నారు అని వాళ్ళ ఇంటి దగ్గర ఆగిందట. అయ్యయ్యో ఇది ఎక్కడ కూడా ఆవిడ ఎప్పుడు ఒక దీపం కూడా పెట్టి అన్నారు, మేము ఈ నెల్లాళ్ళు కూడా చాలాగా బాగా పెట్టాము అన్నారు. అంటే ఇక్కడికి ఆగింది. అప్పుడు ఈవిడ అన్నదటండి, అయ్యయ్యో మా అత్తగారు వాళ్ళేనండి బాగా పెట్టారు, నేను ఎప్పుడు ఏమి సరిగ్గా చేయలేదు, నన్ను కాదమే మీరు పొరపాటు పడుతున్నారేమో, ఈ స్వర్గానికి వెళ్ళే ఆ అదృష్టి నాకు కాదు వాళ్ళకే ఇవ్వండి అన్నాడు. పాప అమాయకులు మంచిది. అప్పుడు వీళ్ళవునవును అసలు ఒక్క దీపం కూడా సరిగ్గా పెట్టలేను, ఆవిడని తీసుకురమ్మడం ఏంటి, నువ్వు సరిగ్గా విన్నావో లేదో, మమ్మల్ని తీసుకురమ్మని అంటారు అన్నారు. కాదమ్మా అలా తేడాలు ఉండవు ఇక్కడ, ఆవిడనే తీసుకురామన్నారు. అంటే ఇక్కడ చేసిన పూజ ఎలా చేసింది ఆమె, మనస్సులో హృదయాంతరాలలో నుంచి
ఈ సృష్టి మొత్తం బాబా ఇక్కడ రాశారు చూడండి, పైన బాబా చెప్పిన మాట, నువ్వు ఏ ధ్వనితోనో నాకు నువ్వు మంత్రాలు తంత్రాలు పెద్ద పెద్ద ధ్వనులతో చేసేది ఏది నాకు వినిపించదు. నీవు హృదయపూర్వకంగా పిలిచే పిలుపు మాత్రమే నాకు వినిపిస్తాయి. ఈ కర్ణ సంబంధమైనది ఏది వినిపించదు. హృదయంలో నుంచి తీసుకొచ్చిన మాట నీ పిలుపు నేను వింటాను అన్నారు బాబా. హృదయపూర్వకంగా చేయాలి. అయితే ఆ పంతులు గారు మరి మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు, అయితే ఇంత చేసిన వేస్ట్ అనమాట, అది కూడా చేయరు, మరి వాళ్ళ తమ్ములను దక్షిణ ఎవరేమో అనుకుని వీళ్ళేం చెప్తారంటే కథను కొంచెం పెంచారండి. వీళ్ళు ఏమైనా పెంచారంటే, ఆ అమ్మ అయితే ఓ పని చేయి, నీ దానంలో సగం పుణ్యం మీ అత్తగారికి తోడుకోళ్ళకి ఇస్తే ఆయన కూడా తీసుకురావచ్చు అనేది. కానీ ఈ పుణ్యం అనేది ఏంటంటారు, అది అన్న వస్తువా లేకపోతే అది అన్న పదార్థమా సగం ఇవ్వడానికి? ఆలోచించండి. ఎవరికి వారు చేసుకోవలసిందే. ప్రతి ఒక్కరూ కూడా ఏ ఆత్మ ప్రయాణించవలసిందే తప్ప ఎవ్వరు భర్త కానీ పిల్లలు కానీ ఎవ్వరూ మన యొక్క స్థితిని కించెత్తు కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. మన ప్రయత్నం మనమే చేసుకోవాలి. ప్రతి ఆత్మ కూడా ఆ ఆత్మని ప్రేరణించి ఇవ్వడానికి వచ్చిన పరమపిత భగవంతుడు తప్ప ఎవరూ మనల్ని మార్చలేదు. అది ఆ పంతులు గారు దాన్ని కొంచెం రీమేక్ చేసి కొంచెం ఎక్స్టెండ్ చేసుకుని తన యొక్క వ్యాపారంలో సగం పుణ్యం ఈ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా వస్తారమ్మా అనుకుంటే దీన్ని ఎలా తీసుకోవాలని ఆలోచించండి. అర్థం లౌకికుల్లో ఆడవాళ్ళు చేస్తుంటే పూజ తప్పనన్నాం, కానీ ఆ స్థితిలో అక్కడే ఆగిపోతున్నాం మనం. ఇంకా చాలా ఉన్నత స్థితి ఉంది మనకి, బాబా చెప్పారు అది. కాబట్టి బాబా చెప్తున్నారు అన్నమాట, నీ హృదయాంతరాల నుంచి వచ్చిన నీ పిలుపు వింటాను తప్ప ఈ యొక్క లౌకికమైన మంత్రాలు తంత్రాలు నేను వినను అన్నారు బాబా. స్పష్టంగా చెప్పారండి బాబా. అందుకని మనం ఆత్మికంగా మారాలి. మనలో ఉండే అర్షడ్వర్గాలైన కామ క్రోధ లోప మోహాలు పరంపరలుగా చుట్టుకుంటూ వస్తున్నాం అన్ని జన్మల నుంచి. గమనిస్తున్నాం, మనకు తెలుస్తోంది ఈ తప్పు మనం చేస్తున్నాం, ఇది చేయకూడదు బాబా, ఇలా ఉండొద్దు అంటున్నారని చెప్తున్నాం. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి దాన్ని ఏం చేస్తున్నాం, కొన్ని ఆచరిస్తున్నాం, కొన్ని ఈ ప్రకృతి ప్రభావము మరి ఏమో తెలియదు. ఇంకా ఇంకా బాబా ఇంకా పరీక్షలోనే ఉన్నామయ్యా, ఇంకెప్పుడు పూర్తిగా మమ్మల్ని నీ చెంతగా చేరుస్తామని ప్రతిరోజు ఆయనకు ఒక అప్పీల్ చేసుకుంటూ ఉన్నాం. ఆ స్థితిలో ఉంటుంది. మెహర్ బాబా, నీ యొక్క నిజ ఆత్మగా నిన్ను నాకు వ్యక్తపరచును ప్రభు. ఇదే ఫైనల్. ఇది చివరికి మనం బాబాని కోరేది ఇది ఒక్కటే, నీ నిజమైన ఆత్మగా నిన్ను నాకు వ్యక్తపరచును ప్రభు. కరుణామయుడైన తండ్రి, ఆ నిజమైన నీ యొక్క ఆ స్థితిని, నీ యొక్క ఆ దివ్య ప్రేమని అనుభవైకయోగ్యం అయ్యేలాగా, ఆత్మిక స్థితిని నన్ను నీలో వ్యక్తమయ్యేలాగా, అదే నిజమైన మేల్కొల్పు. బాబా ఇప్పుడు కార్యక్రమం అదే జరుగుతుందండి సృష్టిలో. మేల్కొల్పు కార్యక్రమం జరుగుతుంది, సృష్టి మొత్తం జరుగుతుంది. అవతార్ మెహర్ బాబా వారి యొక్క ప్రేమికులు ప్రతి చోట కూడా, మేము మెహరాబాద్ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉండేవారు అదే చెప్పారు. ఏమన్నారంటే, అమ్మ మేల్కొల్పు కార్యక్రమంలో భాగంగా మీరు టీచర్స్ అంటున్నారు కాబట్టి మీరు చిన్న మాట బాబా యొక్క వాక్యాన్ని ప్రతిరోజు పిల్లలకి, ఎందుకంటే కాబోయే పౌరులు వాళ్ళు, ఈ సృష్టి మారాలంటే చిన్నపిల్లల మాట, పెద్దవాళ్ళు ఎలాగూ వాళ్ళ సంస్కారాలకు అనుగుణంగా ముందుకెళ్తారు. కాబట్టి నేటి బాలలు రేపు పౌరుడు కాబట్టి మీరు ఒక్కొక్క చిన్న మాటని మీ పాఠాలతో పాటు మీరు తెలియచేయండి. అది ఆ తర్వాత పని ఆయన చూసుకుంటారు, మనం చేయలేమండి అది. అందుకని బాబా అన్నారనమాట, నిజ ఉనికి బాబాలో మన యొక్క నిజ ఉనికిని గుర్తించాలి. కాబట్టి ప్రేమ, నిగ్రహం, సహనం. మాతృమూర్తులందరికీ సహనం ఎక్కువ. నిజంగానే మనం చాలా పనుల్లో సహనంగా ఉండడం వల్లే ఈ సృష్టి ఇంకా అలా ఉందనిపిస్తుంది. కొన్ని పనులు ఈ రోజుల్లో ఆడవాళ్ళు అన్నీ చేస్తున్నారు, ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నీ బాబా అందరికీ ఆ శక్తిని ఇస్తున్నారు. మనం చేసి కొన్ని పనులు జడ్జ్ చేయలేరండి. అలాంటి కోపం వస్తుందేమో మరి తెలియదు నిజంగానే. ఎందుకంటే అన్ని పనులు ఉద్యోగాలు మనం చేయగలుగుతున్నాం, వారు చేసే ఉద్యోగాలు కూడా మనం చేయగలుగుతున్నాం, కానీ మనం చేసే కొన్ని పనులు వాళ్ళు చేయట్లేదు. ఎందుకంటే ఆ అవతార పురుషుడు స్త్రీకి అంత శక్తులు ఇచ్చారు. కాబట్టి బాబా శక్తి గురించి కూడా చెప్పారు బాబా.
కాబట్టి బాబా చెప్పిన యొక్క సత్యప్రేమ సందేశాలు పూర్తిగా చెప్పే శక్తి మనకెక్కడది? ఆయన చెప్పిస్తే చెప్పాలి తప్ప. ఇంకా పరిత్యాగం అంటే నిత్య జీవితంలో మనకి వచ్చిన జీవితంలో ఉండే ఆ చిన్న చిన్న ఇబ్బందుల్ని మనం త్యాగం చేయమంటున్నారండి. మనం వదిలిపెట్టు. ఓ బాబా ఇక్కడికి నాకు ఈ వేళ ఈ పరీక్ష పెట్టారు, ఇది బాబా ఇచ్చింది కాబట్టి ఇది నీ యొక్క నేను కొంగును పట్టుకున్నాను కాబట్టి ఈ సమస్య నీదే, నాది కాదు, పరిష్కారం కూడా నీదే. అందుకే అన్నారు బాబా, ప్రేమికుడిని నేనే, ప్రియతముని నేనే, మార్గము నేనే, గమ్యము నేనే అన్నారు. ఇంకేముంది ఇక్కడ? కాబట్టి ప్రతిదీ కూడా ఆయనకి అర్పణ చేస్తూ ప్రతి పని కూడా నీ పరంగా చేస్తున్నాను బాబా అనుకున్నప్పుడు మనం అక్కడ ఒక ఉపకరణంలాగే ఉంటాం తప్ప మనకి ఈ యొక్క సంస్కారపు వలయంలో కొట్టుకొని పోకుండా ఒక గడ్డి పరగడ్డ వచ్చిన పెద్ద తుఫాన్లో కొట్టుకుని పోతూ ఉన్నాం. ఏది ఆధారం దొరకటం లేదు. మనకు టీవీలో చూస్తున్నాం తుఫానికి ఎలా కొట్టుకెళ్ళిపోద్దో, ఎంత ఉధృతంగా ఆ నది వస్తుందో చూస్తున్నాం. అప్పుడు మనం ఒక వ్యక్తి ఆ నీటిలో నుండి రక్షించబడాలంటే ఏముండాలి? ఒక ఆధారం ఏదో ఒకటి దొరకాలి. అలా వచ్చిన ఆధారం అని మెహర్ బాబా ఈ సృష్టికి మేల్కొల్పునివ్వడానికి వచ్చిన దివ్య పురుషోత్తముడు, సనాతన పురుషుడు, ఎన్షియంట్ వన్ అన్నారు. పదే పదే వచ్చేది ఆయనే. కోటులాగా ధరించి వచ్చాను తప్ప కొత్తగా ఏమీ రాలేదు. నేను ఎప్పుడు ఉన్నది నేనే, సర్వము నేనే. కాబట్టి ఆ యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని బాబా తన యొక్క అనుచరుల ద్వారా కానీ, తర్వాత తన సత్యప్రేమ సందేశ పుస్తకాల ద్వారా కానీ, గురుదేవులు ఎంత సృష్టికి ఎంత త్రోబడినిచ్చారంటే మన ప్రాంతం నిజంగా అంత అదృష్టవంతమో అనిపిస్తుంది. అంత దగ్గరగా ఆ జ్ఞానాన్ని ఆపోసన పట్టించడానికి ఆయన చేసిన కృషి అసలు ఎంత అదృష్టం ఉంటే మా ఈ ప్రాంతంలో మీరు ఎరుక్కపరచబడతారు తండ్రి. అసలు సద్గురువులు ఎరుక్కపరచబడరండి, ఓపెన్ అవ్వరు ఎక్కడో చూసినా. ఎందుకంటే ఆ పంచసద్గురువులు ఎప్పుడూ ఉంటారు కదా, ఈ సృష్టికి ఎప్పుడూ పంచసద్గురువులు ఉంటారు. అవతార పురుష ఆగమనం జరిగేంత వరకు 5 పంచసద్గురువులు ఈ సృష్టిని నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ సృష్టి ఇక మన పని కాదు ఆయనే రావాలి అనుకున్నప్పుడు ఆయన్ని అవతరింపజేస్తారు. అందుకే అవతరణ అంటారు. అవతరణ అంటే ఆ ఉన్న పొంగుని, ఆ ముసుగుని తొలగించి వస్తారనమాట. అందుకే అంటూ ఉంటారు బాబా అనమాట, నన్ను 5 హజరత్ బాబాజాన్, తాజుద్దీన్ బాబా, నారాయణ మహారాజ్, ఉపాసని మహారాజ్, సాయిబాబా. సాయిబాబా వారి షిర్డీ సాయిబాబా వారి మెహర్ బాబా వారిని ఓ పర్వద్దిగా ఈ సృష్టి మొత్తానికి పోషకుడైన తండ్రి వచ్చావా అన్నారు. అలా అన్నారు అని చెప్తే ఒక ఆమె ఒక దాంట్లో ఒక డిస్కోర్స్ పెట్టారు. నేను బాబా చరిత్ర అంతా చదివాను, ఎక్కడ ఇది లేదు, మెహర్ బాబా వారి ప్రేమికులు ఇది సృష్టించారేమో. ఎందుకంటే నేను బాబా పుస్తకాలు చాలా చదివి బాబా యొక్క దయ చేశారు. నేను ఇది ఒప్పుకోను అని ఆవిడ ఒక అప్పీల్ పెట్టారండి ఒక దాంట్లో. అది కూడా చదివాను. ఏమంటే ఓ మరి సాయిబాబా వారే గొప్ప అనేది ఉంటుంది కదా, ఆవిడ సాయిబాబా ప్రేమికురాలు, ఆయనే గొప్పవారు, ఈయన్ని ఓ పర్వతి గారిని ఎందుకంటారు? అసలు అలా ఆయన ప్రార్థన చేసుకుని వెళ్ళేటప్పుడు, ఆయన భజనని చేసుకుని వెళ్ళేటప్పుడు, గ్రామ సంకీర్తన చేసేటప్పుడు, ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు అలా అన్నట్టుగా ఏ బుక్లోనూ రాయబడలేదు, మీరు ఇలా చెప్తున్నారేంటి అని ఆమె ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేశారు. వినాలి కదా, మనం ప్రతిదీ వినాలి. ఇలా అన్న తర్వాత అండి ఆవిడ 3rd డే అనమాట, 3వ రోజట ఆవిడ నిద్రపోయారు. ఇంట్లో అన్ని పనులు చేసుకున్న తర్వాత ఆవిడకి ఎవరు తట్టలేకపోయారట్టిందా, ఆవిడ యొక్క అనుభవాల్లో రాశారు. తర్వాత ఆవిడ మెహర్ ప్రేమికురాలు, టాప్ మోస్ట్ మెహర్ ప్రేమికురాలు అయిపోయారు. అది దాని గురించి నేను చెప్తున్నాను. ఆవిడ 3 రోజుల తర్వాత తన ఇంటి కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత నిద్రపోయిన తర్వాత ఎవరో లేపారంటే తట్టి లేపినట్టు ఒకసారి ఉలికిబడి లేచారు. సాయిబాబా వారు కనిపించారు. ఇన్నాళ్ళ నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను బాబా, నేను రూపాన్ని చూడలేదు. బాబా సాయిబాబా రూపం పోయి తొలగి పక్కకి మెహర్ బాబా వారి చిన్మయాకార ముద్రతో కనిపించారు. ఈయన కదా మెహర్ బాబా అంటే నేను నిన్న చెప్పాను కదా అని ఆ సాయిబాబా వారు అన్నట్టు నేనే ఇది అసలైన సత్య స్వరూపాన్ని, నేను
సద్గురువుడు కాదు, అవతార పురుషుడిగా అవతరించాను పూనా నగరంలో. ఆవిడ సర్వపోషకుడు అయినా మెహర్ బాబా వారిని కూడా నేను ఆవిష్కరించిన అవతారమూర్తి అయిన అని చెప్పేటప్పటికి మరి ఆవిడ సాక్ష్యం కోరుతున్నారు. మరి సాక్ష్యాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి ఇంకా ఆమె బాబా అవతార పురుషుడైన మెహర్ బాబా వారికి నంబర్ 1 ప్రేమికురాలు అయిపోయారు. ఆవిడ ఈ అనుభవాలు రాశారు మొన్న అనమాట, ఒక చోట చెప్పారు. అంటే తప్పులేదు, అది ఆవిడ మనస్ఫూర్తికంగా దానికి ఎవిడెన్స్ కోరేరు. కాబట్టి సర్వపోషకుడండి ఆయన. పోషకుడు ఎవరు పని? విష్ణుమూర్తి యొక్క పని అంటారు మన మామూలుగా జ్ఞానంలో. ఆయన ప్రతి ఒక్కరిని పోషిస్తున్నారు. బాబా వారిని అనుసరించండి అని ఉపవాసం తాజుద్దీన్ బాబా కూడా అదే చెప్తారు. మరి ఇంకా హజరత్ బాబాజీ ఏమన్నారు? ఈ సృష్టి మొత్తడికి కరుణామయుడైన తండ్రి వస్తున్నారు, వచ్చాడు. ఆయన ఈ సృష్టి మొత్తాన్ని తన దివ్యమైన రూపంతో, తన దివ్యమైన జ్ఞానంతో ఒక ఊపుతాడు ఈయన బిడ్డ అని ఆయన చూపించినారు. నిజంగానే బాబా ప్రేమ కరిడి వెళుతుంది అందరిలో కూడా. రాబోయే కాలం అవతార మెహర్ బాబా వారి యొక్క కాలం అండి. నదులన్నీ సాగరంలో కలిసినట్లుగా అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళు, కుల మతాలు ఎప్పుడూ లేవు, బాబాల దాంట్లో లేవు, మనం పెట్టుకున్నాం అవన్నీ. అందరూ కూడా తెలుసుకుంటారు మెహర్ బాబా వారి యొక్క జ్ఞానాన్ని. ఎందుకంటే ఇది ఎటర్నల్, అన్ని జ్ఞానాల్లో అతీతమైన జ్ఞానం. మనిషికి ఏది అవసరమో మన లక్ష్యాన్ని నిర్దేశించే జ్ఞానం, మానవుణ్ణి మాధవుణ్ణి చేసే జ్ఞానం, భగవంతుడిగా అనుభవైక్యం చేసే ఆ పదాన్ని ఇచ్చిన మార్గం. కాబట్టి ఈ యొక్క దివ్య మార్గాన్ని మనల్ని తీసుకొచ్చినందుకు ఈ అవతార పురుషుడైన మెహర్ బాబా వారి కరుణామయుడైన తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు మంచి అయితే బాబా చెప్పారు కదా, పరిత్యాగము అంటే ఏది వదిలిపెట్టగలదు. మనకున్న ఆస్తులు, అవేజులు ఏమి వదలద్దు. నీలో ఉన్న ఆ అరిషడ్ వర్గాలైన కామం, తీవ్రమైన కోరికలు వదిలిపెట్టు. నీకు ఇవ్వబడింది ఏదో ఇవ్వబడింది, అంతకంటే నువ్వు పొర్లి దండాలు పెట్టినా ఏది రాదు. నీ యొక్క సంస్కారాలు అనుగుణంగానే ఇవ్వబడతాయి. కాబట్టి పరిత్యాగము అంటే అర్థం కామ, క్రోధ, లోభ, మోహాన్ని తగ్గించుకుంటూ ఒకేసారి వదిలిపెట్టలేము మనం. శిలలు చూడండి, ఆ నదిలోంచి కొట్టుకుంటూ వస్తాయి రాళ్ళు, అలా అలా కొట్టుకుంటూ గుండ్రంగా తయారయ్యే స్థాల గ్రామాలు అంటూ ఉంటారు. మీరు వినే ఉంటారు జ్ఞానంలో. వాటిని మళ్ళీ దానాలు ఇస్తూ ఉంటారు. ఆ రాత్రి దానం ఇస్తే ఏం ఉపయోగం చెప్పండి, సరే ఆలోచించండి. అంటే అర్థం ఏంటంటే బాబా చెప్పారు, నువ్వు భగవంతుని నువ్వు ఆలోచిస్తూ ఉన్నట్లయితే, ఆయన నామాన్ని అలా చేస్తూ ఉన్నట్లయితే, శిలలాగా ఉండే నీ యొక్క ఆత్మ జ్ఞానమయమైన, కాంతిమయమైన, తేజోమయమైన ఆత్మిక స్థితిని నువ్వు పొందుతావు. ఆ మార్పు, ఆ పరివర్తన అనేది నీలో వస్తుంది అని బాబా తెలియజేస్తారు. అందుకని పరిత్యాగము అంటే అర్థం ఏంటంటే, మనం ఉన్నదాన్ని, లౌకికమైనవి ఏమీ వదలనవసరం లేదు. మన లోపల ఉండి మనల్ని మన మార్గానికి ఇబ్బంది పెడుతున్న ఈ లక్షణాలనేవి వదిలిపెట్టమన్నమాట. మనం చేసే ప్రతి పనిలో మనకి వెనకాల చెప్తూ ఉంటుందండి బుద్ధి, ఇది నువ్వు ఇది చేస్తున్నావు, మెహర్ బాబా ప్రేమికురాలకి ఇది చెయ్యొచ్చా అని వెంటనే ప్రశ్న. కానీ మనం ఏం చేస్తాం, దాన్ని నోరు నొక్కి పెట్టేసి మనం చేసేది చేస్తున్నాం. అలా వద్దు. లోపల నుంచి చెప్తున్నది మెహర్ బాబా వారే చెప్తున్నారు, ఇది నాకు ఓకే, ఇది నేను చెయ్యను అన్నీ ఒక్కసారి నువ్వు నిర్ణయం తీసుకో. ఆ లక్షణం అంటే నీ పక్కకి వెళ్ళిపోతుంది. అందుకే బాబా ధుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ధుని ఎందుకు? ఇది లౌకికమైనది కాదండి, గుర్తుపెట్టుకోండి. యజ్ఞ యాగాదులు, క్రతువులు లౌకికంగా చేస్తే ఉపయోగమేమీ లేదు. ఎన్ని మంత్రాలు చదివారు, మరి అలా అయితే గుళ్ళో ఉండే పంతులు గారు మనకంటే ఎక్కువ ఆర్థిక స్థితిని పొందాలి. ఆయన ఎన్ని జ్ఞానాలు చేస్తారు, ఆయన ఎన్నో మంత్రాలు చదువుతారు మరి కదండి. అందుకని అది కాదు,
నీకు లోపల నుండి ఏదైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో భగవంతుని చేరడానికి అవసరమైన లక్షణాన్ని వెళ్లకుండా నీ మార్గానికి ఏ లక్షణం అయితే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉందో చెక్ చేసుకుంటే మనకే అర్థమైపోదు. తీవ్రమైన అసూయ ఉంటుందండి కొంతమంది. అంటే ఎవరైనా ఏదైనా వస్తువు కొనుక్కున్నారనుకోండి వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు. ఒకళ్ళు చక్కగా ఆనందంగా ఉన్నారనుకోండి మనం చూసి ఆనందించాలి. చాలా చక్కగా ఆనందం, మీ ఇంట్లో చక్కగా శుభకార్యం జరుగుతుంది, ఎంత చక్కగా జరుగుతుందమ్మా, చాలా బాగుంది ఆనందిస్తే అనుకోండి మన ఇంట్లో కూడా జరిగిస్తాడు భగవంతుడు. వాళ్ళు చూసి అసూయ పడితే మనకేమొస్తుంది చెప్పండి? దుఃఖం తప్ప. బాబా చెప్పారు చెక్ చేసుకో. నువ్వు అసూయ పడుతున్నావు అనుకో అది నేను కాల్ చేస్తూ ఉంటుంది, నీ ఆత్మని రగులుస్తూ ఉంటుంది, ఇంకా డౌన్ అయిపోతున్నావు. అందుకని అలాంటి దాని ఏమైనా అరిషడ్ వర్గాల్ని చెక్ చేసుకో. జీవితం అంటే పరీక్ష, అనునిత్యం చెక్ చేసుకుంటూ ఉండు. ఈ లక్షణం ఏంటి నాకు? అది అమ్మ, క్రోధమా, అహంకారమా? ఇది ఇంకా పెద్దనండి, బొటన చేయన్నారు. ఈ అరిషడ్ వర్గాల్లో పెద్దన్న ఎవరండి? బొటన మీరు చాలా బలమైంది అనమాట. ఇవన్నీ పోగొట్టుకొచ్చాడు కానండి దీన్ని తీసుకోవడం చాలా కష్టమే అన్నారు. అది ఆయన అనుగ్రహం ఉంటే కానీ జరగదు. ప్రతి ఒక్కరిలో ఉంటుంది అహంకారం, కానీ దాన్ని దివ్య అహంకారంగా మార్చుకోమన్నారు. అందుకని బాబా చెప్పారనమాట. ఇవన్నీ కూడా బాబా చెప్పిన మాటలే, మనం ఏమీ మాట్లాడలేం. ఒక్క మాట పెగలదు మనకి. ఆ లోపల ఉన్న ఆ దివ్య ప్రియతముడు ఎక్కడ ఎవరికి ఏది అవసరమో ఆ అవసరానికి అనుగుణంగా ఆ విషయాన్నే తెలియజేస్తారని బాబా. నిజం, సత్యం. కాబట్టి ఈ యొక్క పరిత్యాగాన్ని తర్వాత వినమ్రత. ఒక్క మాట చెప్పుకుందాం, ఒక 2 నిమిషాలు. వినమ్రత బాబా కోరుకున్న లక్షణాల్లో ఒకటి. వినమ్రత దేని వల్ల వస్తుందంటే నువ్వు ఎప్పుడు కూడా నీ గురువుకు వినమ్రుడై ఉండు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వినమ్రత చూపించు. నువ్వు ఏదైనా ఎవరైనా సహకరిస్తే, సహాయం చేస్తే వాళ్ళ పట్ల వినమ్రత చూపించు. అసలైన వినమ్రత చూపించవలసిందే. అసలు వినమ్రత అంటే వినయానికి వినమ్రతకి తేడా. వినయము అంటే పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి మనం కూర్చున్నాం, మన గురువు గారు వచ్చారు, నా పాఠాలు చెప్పిన మాస్టారో లేకపోతే నా కంటే పెద్ద వయసున్న వారు వచ్చారు, రండి అయ్యో మాస్టర్ నేను కూర్చోవడం అసలు మనకి ఉండకూడదు. లోపల ఆయన మనకి గురువు నేర్పే జ్ఞానాన్ని నేర్పిన ఒక గొప్ప వ్యక్తి వచ్చారు, మనం కూర్చుని ఆయన నిలబడుతున్నారనుకోండి మనకు అసలు గొప్పలా ఒప్పకూడదు. రండి మాస్టర్ మీరు కూర్చోండి. అబ్బాయి లేదు నాన్న కూర్చో, నేను ఒకసారి నమస్కారం పెట్టుకు వెళ్ళిపోదామని వచ్చాను అంటారు ఆయన. మనల్ని ఇబ్బంది పెట్టరు ఆయన. నువ్వు అలా అనడం నీ సంస్కారం, నీ వినయం. ఇది వినయం. వినమ్రత అంటే ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చిన ఈ జీవితం ఇది నువ్వు ఇచ్చినదే. కాబట్టి ఈ శరీరాన్ని, ఈ మనసుని, ఈ ఆత్మని, ఈ బుద్ధిని సకలము సర్వే సర్వత్రా నీ కోసమే నేను నింపివ్వబడిన దాన్ని నీకే అర్పణలో చేసేలాగా నాకు సహకరించు అని చెప్పడం వినమ్రత. అందుకని సత్యం బాబా చెప్తారనమాట, వినమ్రతని నేను ఇష్టపడతాను అన్నారు. నేను ఇష్టపడే లక్షణాల్లో వినమ్రత ఒకటి అన్నారు. ప్రేమ గురించి ఆయన చెప్పారు, మనం చెప్పలేదు. ఎందుకంటే మొత్తం సృష్టిలో ఉండే ప్రతి జీవరాశి మీద ఆయనకు ఉండే ప్రేమ ఎవరికి ఉండదండి. మన తల్లిదండ్రులకు కూడా ఉండదండి. కోతి చూడండి, ఒక పెద్ద తుఫాను వస్తే ఒక కోతి నీళ్ళలో మునిగిపోతుంది, దానికి 4 పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలు నలుగురిని ఇలా దగ్గరికి పట్టుకుని నీళ్ళలో ప్రవాహాన్ని కొట్టుకుపోతుందండి. పాపం అక్కడ ఏదో చిన్న రాయి కనిపించింది. ఏం చేస్తుంది అనమాట, ఆ రాయి మీద ఎక్కి 4 పిల్లల్ని ఇలా పట్టుకుంది. అయితే ప్రవాహం ఇంకా పెరిగింది. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఓన్లే ఒక పిల్ల పోతే పోయింది, ముగ్గురన్నా నిలబడతాను, ఒక పిల్లని కింద వేసి కూర్చుంది, హైట్ అవుతుంది కదా. అప్పుడు ఆ ప్రవాహం ఆగింది కాసేపు. మళ్ళీ ఇంకా పెరిగింది ప్రవాహం, 2వ పిల్లని కింద వేసి కూర్చుంది, ఆ 2వ పిల్ల కొట్టుకుపోయింది. తర్వాత 3వ పిల్లని వేసి కూర్చుంది, 3వ పిల్ల కూడా కొట్టుకుంది. దీన్ని ఏమనాలి? కోతికి బిడ్డ పట్ల ప్రేమ ఉంది, కానీ తన మీద తనుకుంటే ప్రేమ కంటే కాదు. మీకు అర్థమైంది కదా. అలాగే మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, ప్రేమనిచ్చారు, కానీ అవతార పురుషుని ప్రేమని వెలకట్టలేదు. అయినా మన కోసం ఈ సృష్టి మొత్తాన్ని తను సృష్టించి ఈ సృష్టిని నడిపిస్తూ మనం ఏ చిన్న కష్టం పడినా ఆయన కూడా బాధపడతారు.
ఆయనకి బాధ కలగకుండా మనం ప్రవర్తించాలి. అందుకని అంటే తల్లిదండ్రులు ప్రేమ కంటే ఉన్నతమైనది అవతార పురుషుని ప్రేమ అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం అంతే తప్ప. కాబట్టి అందుకే బాబా చెప్తారనమాట ఏంటంటే నీ ఆత్మ యొక్క మార్పు నువ్వే చేసుకోవాలి. ఎంత జన్మల్లో ఇంకొక తల్లిదండ్రులు వచ్చి ఉంటారు మనకి. ఈ జన్మలో ఈ తల్లిదండ్రులు ఎన్ని జన్మలు ఎత్తుకుంటాం ఇప్పుడు మనం, తర్వాత ఎన్ని ఎత్తుతామో మనకు తెలియని విషయాల గురించి కంటే జరిగిపోయిన దాంట్లో ఏం చేసామో మనకు తెలియదు. కానీ తెలుస్తున్న ఈ జన్మని సార్థకత చేసుకో అన్నారు బాబా. అక్కడ వినమ్రత అంటే అర్థం ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చిన దాని పట్ల మనం వినయంతో, ఆయన ఇచ్చిన దాని పట్ల కృతజ్ఞతతో మన జీవితాన్ని ఆయన పరంగా గడుపుతూ ఉండడమే వినమ్రత అంటారు. బాబా తెలియజేసిన అంశాల్లో వినమ్రతకి నేను కట్టుబడి ఉంటాను అన్నారు. అంటే ఏది ఉన్నా కూడా నువ్వే, ఇది నీది, నువ్వు ఇచ్చినదే నేను వస్తున్నాను. నిజంగా అంటాం కదా, హారతి చెప్పి పాట పాడుతూ ఉంటాం మనం. మన హార్జహ కల్పన శబ్దన పగుంచే అంటే నువ్వు ఇచ్చిన దాన్నే మనం అలా ఏం చెప్తాం, కాడలేదు కదండి. అప్పనేకో జో దియా అవునా నహి జానే, నువ్వు ఇచ్చావు నాకు, నీది నీకు ఇవ్వడంలో నాకు ఉన్న అహం ఏంటయ్యా, నీది నీకు ఇస్తున్నాను. ఆ కర్పూరం నువ్వే వచ్చావు, ఆ వెలిగించే అగ్ని జ్వాలను నువ్వు ఇచ్చావు, ఆ వెలిగిస్తున్నది కూడా నువ్వే. కాబట్టి ఇందులో అహంకారం పడడానికి నాకేముంది. అందుకని బాబా హారతి పాట కూడా ఎంత చక్కగా బాబా సమక్షంలో రాయబడింది ఆ పాట. ఆ పాట రాస్తున్నప్పుడు ఏంటండి కొన్ని అనుభవాలు కూడా వాళ్ళకి అయ్యాయని తెలియజేస్తారు. పాట పాడుతున్నప్పుడు కూడా మనలో కొన్ని సంస్కారాలు వెళ్ళిపోతూ ఉంటాయండి బయట గమనించండి. మన లోపల నుంచి ఏదో ఒక తెలియని ఒక దాన్ని ఏమనాలంటే మనం ఫీలింగ్ అనాలి, ఆ చిన్న మాట అవుతుంది, ఒక అనుభూతి మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే కంట తడి అనుకుంటారు, చూసి మళ్ళీ ఏడుస్తారేమో అని కూడా కాదు, ఒక ఆనందం అనమాట. అది నిజమైన ఆనందం. అంటే వస్తువుల వల్ల కానీ లేకపోతే మనకున్న సౌకర్యాల వల్ల రాదండి ఆనందం. ఒక్కసారి నువ్వు కానీ బాబా దగ్గర హారతి ఇస్తూ పొందిన ఆనందం అటండి ఆత్మకి ఆరోగ్యాన్ని పెంచుతుంది, ఆయుష్ని పెంచుతుంది. మరి ఎన్నిసార్లు మనం హారతి ఇచ్చినప్పుడు అలా ఫీల్ అవుతున్నామో అంత ఆరోగ్యం వస్తుంది. నిజం ఇది. ఇవి ఎంత అనుభూతి పొందుతాం మనం బాబా హారతి ఇస్తున్నప్పుడు. అంటే అది అవతార పురుషుడు సమక్షంలో రాయబడిన దివ్యమైన అక్షరాలు అండి, మామూలు అక్షరాలు కాదు. అందుకని దగ్గరుండి బాబా అది ఆ ప్రేమికి కూడా ఆ పదాలు ప్రేమికి కూడా మేఘబాబా వారి యొక్క సమక్షంలో జరిగాయి. అందుకని ప్రతిదీ కూడా బాబా యొక్క సమక్షంలోనే ఇదంతా జరిగింది. ఇంకా మా సహోదరులు కూడా ఉన్నారు, ఆమె కూడా చెప్తారు, చాలా చక్కగా మాట్లాడారు. 2 మాటలు చెప్పండి. కాబట్టి అండి వినమ్రత, ఇప్పుడు మనం 2 మాటలు చెప్పుకున్నాం. ఏంటంటే పరిత్యాగం ఒకటి చెప్పుకున్నాము, రెండవది వినమ్రత చెప్పుకున్నాం. మరి బాబా చెప్పారనమాట నిజాయితీ అన్నమాట. ఇంకొక మాట 12 చెప్పారండి, అన్నీ చెప్పుకోవడానికి టైం సరిపోదు. కానీ ఒకటి ఏంటంటే నిజాయితీ. ఏంటి నిజాయితీగా ఉండడం? బాబాని విశ్వసించాం, అవతార్ మెహర్ బాబా నా యొక్క ప్రీతముడు అని సొసైటీలో ఎందుకు చెప్పలేము నువ్వు? అది నిజాయితీ. చెప్పగలుగుతున్నారా కొంతమంది? చెప్పట్లేదు. ఎందుకని? అందరూ రాముల వారి దగ్గరికి వెళ్తారు, ఆ రాముడు ఈయనే, ఆ కృష్ణుడు ఈయనే. మరి నువ్వు మెహర్ బాబా చాలా అభివృద్ధి చెందిన 7వ అవతారం, పవర్ఫుల్ అవతారం. నేను నీకంటే ఉన్నతమైన స్థితిలో ఉండే అవతారాన్ని పొందాను, ఆ దృష్టి నేను పొందాను, నీకు కూడా బాబా ఇస్తున్నారు, రా ఒక్కసారి రా బాబా యొక్క ప్రాంగణంలోకి దయచేసి అని నువ్వు నిజాయితీగా చెప్పావు అనుకోండి, చెప్పడం వరకే నీ పని. అదండి ఆ నామాన్ని, బాబా యొక్క నామాన్ని పక్క నుండి ఎంత నీకు వీలైతే అంత. మా పనమ్మే వస్తారండి, పనమ్మాయి అనకూడదు, ఆవిడే మనలో బాగా చాలా మంచిది. నిజంగా నాకు అనిపిస్తుంది ఎంత సంస్కారీయుడు అనిపిస్తుంది. టైం టెన్షన్గా 6 o'clock కొట్టేటప్పటికండి అసలు ఆమె టైము ఉండదు, ఆవిడ దగ్గర క్లాక్ వాచ్ ఏమి ఉండదు. ఎంతమంది 6 అయ్యేటప్పటికి నేను బాబాకి ధ్యానం చేసుకున్న తర్వాత లేచి ఇంటి పనులు చేసుకునేటప్పటికి
ఆవిడ చూస్తాను, ఆవిడ వచ్చి ఇలా చీపులతో తుడుస్తున్న శబ్దం అయ్యేటప్పుడు చూస్తాను నేను. ఆవిడ తుడుపు సౌండ్ నాకు 6 o'clock తెలియజేస్తాను. ఎంత పిలియాస్వాగ్ అంటారు, టైం అంతగా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసిన ఆయన ఒక ఆయన ఉన్నారు, ఫిలియాస్వాగ్ అని. అంత ఖచ్చితంగా వస్తుంది. వర్షం రాని, తుఫాన్ రాని, వరద రాని కొట్టుకుని వచ్చేస్తుంది. నేను అంటాను, ఈ వేళ వర్షంగా ఉంది కదా, పోనీ ఎందుకమ్మా వచ్చే, పోనీ మానేకపోయామంటే, అమ్మో మీకు పాపం ఆ పాత్రలు తోమకపోతే మరి మీకు ఉద్యోగానికి వెళ్ళిపోతారు కదమ్మా, మీకు ఇబ్బంది అవుతుందేమో. వాటే గ్రేట్. ఈ రోజుల్లో అసలు అలా ఉండే అవకాశమే లేదండి. నిజం బాబా నీ యొక్క ఎంత గొప్ప ఆత్మ ఆవిడ అనిపిస్తుంది. ఏది ఆశించదండి, మనం పెట్టే తీసుకుంటాం. నేనేమనుకున్నానంటే అంటే ఇది మనం అందరం ఆడవాళ్ళని చెప్తున్నాం, దయచేసి ఇంకో లగ్నాలు కాదు, పర్సనల్ మ్యాటర్స్ చెప్తున్నాను అనుకున్నాను. ఆమె నేను ఏది తింటే ఆవిడ పెట్టాలి, అది ధర్మం. మనకి వాళ్ళు విభిన్నం కాదు, మన కుటుంబ సభ్యురాలు ఆమె నాకు అంతకంటే ఎక్కువ. నిజం, యూ సే వెళ్ళండి, అంతకంటే ఎక్కువ. ఎందుకంటే మన యొక్క పనులకి విధులకి ఎంతో సహకరిస్తున్నాను. నిజంగా ఏది ఆశించదండి, నిజంగా చాలా గొప్ప విషయం అన్నమాట. అంతగా పూర్వం ఉండే ఆమెకి ఈవిడికి అంత తేడా ఏంటి బాబా నిజంగా అనిపిస్తుంది. ఏది పెడితే అమ్మగారు ఇది పెట్టేశారు, ఇంట్లో ఉంచకపోయారా అంటే, లేదమ్మా మేము ఈ రోజు అది తిన్నాం, మీకు పెట్టాలి కదా, మీరు అంతేనండి బాబు అన్నీ అలా పెడతారు అంటూ ఉంటుంది. ఎక్కువగా ఆశించదండి అసలు. నేను బట్టలు పెట్టడం కూడా పెడితే అబ్బాయి ఎందుకంటే అమ్మ అంటూ ఉంటుంది. ఎవరుంటారు ఈ రోజుల్లో అలాగా? ఎంత గ్రేట్ అండి. ఆ ఆత్మకి అంత ఎలా ఇచ్చాడు భగవంతుడు, అంత చాలా సాటిస్ఫైడ్ అనమాట. తనకు ఉన్న దాంట్లో ఆవిడికి పెద్ద కుటుంబమే, 2 కొడుకులు కూతుళ్ళు ఉన్నారు. అయినా ఈవిడ పని ఈవిడ తప్పదు. నీకు ఉన్నారు కదా పాపం, ఇంత ఈ వయసులో కష్టపడుతున్నా ఎందుకమ్మా అని అడిగారు. అంటే ఏమంటారండి, నిజంగా ఏం గుర్తించాలి చెప్పండి. అవును, అదేండి నిజంగా. అంటే ఇప్పుడు సుఖము సౌఖ్యం అనేది ధనంతో రాదు కదా, మన యొక్క లక్షణాలతో వస్తుంది. సంతృప్తి మనం పడడం అనేది మనకి ఇచ్చింది భగవంతుడు ఇచ్చాడు, అందరికీ ఇస్తాడు, మనం కంగారు పడలేదు. ఆ ఉన్నదాంతో సంతృప్తిగా ఉండడం ఆవిడ దగ్గర చూశాను నేను. నిజంగా ఎంత గొప్ప ఆవిడ అనుకుంటూ ఉంటాను నేను. నిజంగా చాలా గ్రేట్ అనమాట. అలాంటి లక్షణం నేను చూడలేదు ఎవరిని. అమ్మా ఇదిగో అనేటప్పుడు వస్తానమ్మా అంటూ ఉంటుంది, దానికి నచ్చింది చక్కగా తీసుకుంటుంది. మిగిలిన ఏమన్నా ఉంటే ఒక కవర్ ఏమన్నా కవర్లో పెట్టుకుని భర్త తీసుకెళ్ళి పెడుతూ ఉంటుంది. నిజంగా నాకు ఇది కావాలంటే ఎప్పుడు అడగదండి. అంత గ్రేట్నెస్ నాది నిజంగా చూడను అనమాట. చాలా ఇష్టంగా ఉంటుంది ఆవిడంటే నాకు. కాబట్టి అంటే ఆ ఆత్మ అంత గొప్పదనమాట అండి. నేను గమనించాల్సింది ఏంటంటే ఆత్మిక స్థితి ఆవిడ చాలా ఉన్నతమైనది అని నేను గ్రహించాను. తనకు వచ్చిన ఆ డబ్బులతోనే సాటిస్ఫై అయిపోతుంది తప్ప ఇంకా నాకు అభిలేమని ఈనాడు ఆశించలేదు. అంతకంటే ఏం కావాలని నిజంగా ఆత్మ అంత గొప్ప అనిపిస్తూ ఉంటాను. కదండి గురుదేవుల దగ్గర ఉండే మండలి వారు చూడండి, గురుదేవులకి సేవ చేస్తూ అలా నాకు కొవ్వొత్తులు ఉంటాయి కూడా అలా కరిగిపోయారు వాళ్ళంతా కూడా. అందరి సేవలో కరిగిపోయారు. నిజంగా అంత గొప్ప అవకాశాన్ని బాబా మెహబూబా గారు అందరికీ ఇచ్చారు. మనకు కూడా ఇస్తున్నారు. మనం సక్రమంగా ఉపయోగించుకుంటే బాబా సేవ మనకు కూడా అప్పుడు ఇస్తున్నారు. బాబా నీకు ఇచ్చిన సేవ ఇది, నువ్వు చక్కగా పరిపాలించు, నీకు ఇచ్చిన ఈ బాధ్యతలు ఇచ్చారు, నువ్వు కరెక్ట్గా పరిపాలించు, అదే నా సేవ అన్నారు. కాబట్టి ఒకటి మనం పరిత్యాగం గురించి చెప్తున్నాము, 2 వినమ్రత గురించి మనం మాట్లాడుతున్నాము. 3వది ఏంటంటే ఏమన్నామంటే నిజాయితీగా పనిచేయడం. నిజాయితీ మనకి ఇవ్వబడింది, ఏదైతే ఇవ్వబడిందో ఆ బాధ్యతని మనసా వాచా కర్మణ స్వచ్ఛంగా ఇది నేను చేయాలి, ఇది నా పని, దాంట్లో మళ్ళీ ఆశించడాలు తర్వాత ఇబ్బంది పడ్డాలు లేకుండా తృప్తిగా ఆ పనిని చేసుకోవడమే నిజాయితీ అంటే అని బాబా చెప్పిన దాంట్లో చెప్పాడు. కాబట్టి ఒక్కొక్కటి బాబా ఇచ్చిన 12 లక్షణాలు కూడా ద్వాదశ మార్గాలు అన్నారు బాబా గారు. ప్రేమ గురించి చెప్పారు బాబా. ప్రేమ అనేది నువ్వు నాకివ్వడం కంటే నేను నీకు ఇచ్చేదే గొప్ప అన్నారు బాబా. నిజం, నేను నీకు ఇచ్చే ప్రేమే చాలా ఉత్కృష్టమైనది.
సంసార పురుషు నుంచి వచ్చే దివ్య ప్రేమ. అంతే, మనం నిజంగా ప్రేమించలేము భగవంతుడు. భగవంతుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయన ప్రేమించుకోవాలి. అందుకు బాబాకి కోటి నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు నిజంగా రోజు చెప్పుకోవాలండి బాబాకి. నిద్రపోయేటప్పుడు, లేచినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, బాబా ఈ అనంత సృష్టిలో ఈ సృష్టిని కాపాడుతూ మమ్మల్ని ఇలా సృష్టించి నీ దివ్యనామాన్ని పలికే అదృష్టాన్ని ఇచ్చినందుకు, మా ప్రతి పనిలోనూ నువ్వు మాకు నిమిషం గుర్తొస్తున్నందుకు, మేము చేసే పనిని నియంత్రిస్తూ నీ మార్గంలో నడిపిస్తున్నందుకు, మమ్మల్ని ఇలా సంతోషంగా ఉంచినందుకు, దుఃఖంలోనూ ఉంచినందుకు, అది కూడా దాన్ని కూడా కమిట్ చేయకూడదు. కాబట్టి ఈ విధంగా మమ్మల్ని నిరంతరం నడిపే నా చెలికాడు నువ్వు, నా తండ్రివి నువ్వు, నా భర్తవు నువ్వు, నా కుమారుడు నువ్వు, నా స్నేహితుడు నువ్వు, సర్వ సంబంధాలు నీతోనే రావు. కాబట్టి అంతటి గొప్ప ఆనందాన్ని నువ్వు అలా అనుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో కదా. నిజంగా ఎంత ఇదే అండి నిజమైన ఆనందం. నిజమైన ఆనందం అంటే ఇదే. భగవంతుడిని మనం ఎంతైతే విశ్వసిస్తున్నామో, ఆయనతో మాట్లాడుతుంటాం లోపల అంతర్గతంగా. మనం మాట్లాడుతూ ఉంటాం, సంభాషిస్తూ ఉంటాం, బాబాతో మాట్లాడుకుంటూ ఉంటాం. మనం పైకి మాట్లాడకుండా కూర్చోళ్ళు అంటారు మళ్ళీ మనం కదా. బాబా ఎలాగలాగని గట్టిగా మాట్లాడుతున్నాం అనుకోండి, ఏంటది కూర్చోండా ఏదో అయిపోయింది మెహబాబాలోకి వెళ్ళిన తర్వాత అనుకుంటారు. కానీ అంతర్గతంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, బాబా ఈవేళ నాతో ఈ పని చేస్తున్నావా, ఎంత చాలా ధన్యవాదాలు తండ్రి. బాబా ఈవేళ నాతో ఇది తినిపిస్తున్నావు, ధన్యవాదాలు. ఈరోజు నాకు ఫుడ్ లేదు, ఎందుకో అన్నీ వండుతాం, ఆ రోజు క్యారేజ్ ఇంట్లో మర్చిపెడిపోతాం అనుకోండి. ఒక్కోసారి జరుగుతాయి. అంటే ఈరోజు నాకు ఫుడ్ తీసుకునేది పెట్టలేదు, ఓకే ఏదో ఒకటి తీసుకున్నాం. మేడం గారు ఏంటి ఈరోజు మా ఇంట్లో మా స్కూల్లో ఫంక్షన్ ఉందండి, ఈ ప్రసాదం ఇచ్చారు కొంచెం తీసుకోరా అని. బాబాయ్ అంటే ప్రసాదం పెట్టారని కాదు సుమండి, అంటే ఎందుకో ఏదో జరిగింది అనుకుంటాం, ఇది జరగాల్సి ఉందన్నమాట అనుకుంటాం అంతే. కాబట్టి ఏది జరిగినా ఆయన ఇచ్చిన అనుగుణంగానే జరుగుతుంది. అందుకని అలా మనం మన జీవితాన్ని ప్రారంభించినట్లయితే ఎక్కడికి వెళ్ళాలో అది కళకాంతలని ఎందుకన్నారంటే అండి, ఆయన జ్ఞానాన్ని కొలిచే శక్తి కానీ యుక్తి కానీ అంత జ్ఞానం కానీ మనకి లేవు. అందుకే బాబా నేను సాగరుణ్ణి, నా లోతు నువ్వు కనిపెట్టలేదు, నేను ఆకాశం అంతా ఉత్కృష్టమైన వాడిని, ఉన్నతమైన వాడిని, నా యొక్క స్థితిని నువ్వు గమనించలేవు, నన్ను ప్రేమించు చాలు. ఆ ప్రేమే నిన్ను నన్ను అవగాహన చేసుకునే స్థితిని నీకు ఇస్తుందే తప్ప ఆయనకి కలవలేవు మనం. ఎందుకని సర్వ వేదాలు, సర్వ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఈ సృష్టిలో ఉండే అన్ని మతపరమైన గ్రంథాలకి ఆది మూలమైన గురువులే. మరి ఆయన జ్ఞానంతో ఎంత కోరుకుంటాం మనం? ఇందులో అరపాటితో కూడా కాదు, ఇంకా లక్షపాతి అనుకోండి. కాబట్టి బాబా చెప్పారు అన్నమాట, ఏమీ అక్కర్లేదు, అసలు దేనికి టెన్షన్ పడదు. నా నామాన్ని పూజ చేసుకుని ప్రతినిత్యం బాబా మెహర్ బాబా అనుకో చాలు. 5 అక్షరాల పంచాక్షరి నామం నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడ చేస్తుంది. వాటి నిజాయితీగా ఉండు, నీ జీవితంలో ఉండే ఆ లక్షణాలను పరిత్యాగం చేయి, తర్వాత వినమ్రతతో ఉండు, తర్వాత నా ప్రేమను స్వీకరించే స్థితిని పొందేలాగా సాధన చేయి అన్నారు. పెద్దగా అన్నారు బాబా కదండి. నీ యొక్క ఊపిరి కంటే నేను నీ రెస్పిరేషన్ కంటే, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ అంటాము, ఉచ్ఛ్వాస నిశ్వాసాల కంటే నీకు దగ్గరగా ఉన్నాను అన్నారు బాబా అన్నారు. తన వైపు తిరగమన్నారు, కనిపిస్తుంది చూడలేక. అది బాబా చెప్పారన్న, నీ శ్వాస కంటే నేను దగ్గరగా ఉన్నాను, నీలో నిండి ఉన్నాను, నా దివ్య ప్రేమ నిన్ను నడిపిస్తుంది. ఒక్క చేయి ఒక్క అడుగు నా ముందుకు వేయి, నేను 1000,00,000 అడుగులు ముందుకు నడిపిస్తున్నాను. నిజంగానే మరి కుట్టువాడం అయిపోయామో, మరి ఏమైపోయామో, ఆ ఒక్కడికి కూడా వేయడానికి ఆలోచించేస్తున్నాం కదండి. కాబట్టి బాబా యొక్క దివ్య ప్రేమ మనల్ని నడిపిస్తుందని తప్పకుండా ఒక్కటి మాత్రం విశ్వాసపాత్రంగా ఆయన విశ్వసించినందుకు మన జీవితం హరివిల్లు పూలపాన్పు అయిపోతుంది.
మారిపోతుందండి పూర్తిగా. మారిపోద్దని ఫోటో వచ్చేస్తే దయచేసి అవి కూడా మనకి ఏమి సహాయం చేయవు. ఎందుకంటే అవి మనకి ఆయన ఇచ్చే ఆ దివ్య ఆనందంలో అవన్నీ కూడా గడ్డి పలకలు. బాబా చెప్పారన్నమాట. ఎంత అదృష్టాన్ని. ఒకసారి బాబా మండలిలో బాబా ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చారటండి. ఆమె వస్తున్నప్పుడు బాబా చూసి ఆమె దూరంగా ఉన్నారు. ఆవిడ దూరంగా ఉన్నారు. బాబాని దర్శనం చేసుకోవాలని తపన పడుతున్నారు. చాలామంది రావడం వల్ల, క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల వాలంటీర్స్ ఆమెను రావడానికి కొంచెం ఉండనమ్మా వెళ్తూ కానీ కాదండి నాకు పని ఉంది, నేను ఒక చోట పని చేస్తున్నాను, ఆ పనికి వెళ్ళిపోవాలి, యజమాని కోపడతారు, ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకొస్తాను అనుకుంటే వాళ్ళు వెళ్తురు కానీ అందరూ అలాగే అంటాం కదా, మరి వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వెళ్తురు కానీ ఆవిడ ఆపుతున్నారు. అలా 2 గంటలు అయిపోయింది. ఆవిడ ఓ పక్క అక్కడ యజమాని ఏమంటాడో అనే భయం, ఒక ప్రక్క ఈయన్ని ఒకసారి దర్శనం చేసుకునే తీవ్రమైన హృదయపూర్వకమైన కోరిక, దాని కోరిక అనాలి లేకపోతే అభిలాష అనాలి, తపన, విపరీతమైన తపన, తృష్ణ. ఒక్కసారి దూరం నుంచే నాకు నా తండ్రి ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు ఎప్పుడో ఆయనకి నాకు ఏదో బంధం ఉన్నట్లుంది. ఒక్కసారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన పాదదర్శనం చేసుకోవాలని విపరీతమైన తపంతో ఉందాన్ని. కానీ వాడు పంపట్లేదు. అప్పుడు ఆయన దివ్య పురుషుడు కదండి, ఆయనకి తెలియదేముంది. బాబా వచ్చేవాడు రైళ్ళు అన్నీ ఒకసారి ఆపండి అన్నారు. బాబా ఆపని తన ఫుడ్ అన్నం లేచిపోయాడటండి. లేచిపోయి అసలు పక్క వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. ఆయన ఎందుకు లేచారు అంత ఇంకా గబగబా ఆ కుమ్మం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమె ఇచ్చారు దగ్గరికి, ఆలింగనం ఇచ్చారు. ఇంకా అవి ఏమైపోయిందంటే అలా మంచు కొండ కరిగిపోతూ నీరంతా కారిపోయేటప్పుడు కళ్ళంతా ఆనంద బాష్పాలు బాబా పాదాలు పెట్టారు. బాబా అప్పుడు అన్నారు, ఎంత దృష్టవంతురాల్లో మనవు, షీఈ్ సో లక్కీ. జన్మల నుంచి వచ్చే కర్మ బంధాలని ఈ జన్మలో ఇప్పుడే ఆమె తీసేసండి. ఆవిడకి ఆత్మసాక్షాత్కారం ఇవ్వబడింది. నీ అదృష్టాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. బాబాయే సంతోషపడ్డారంటే ఆలోచన. అంటే ఆమె ఎంత సాధన చేసి ఉంటారు, ఆ భగవంతుడి కోసం అంత తపన ఉండాలన్నారు. అయిపోయిందండి ఇంకా ఆవిడకి జీవితం. ఇంకా ఆవిడ ఏది పొందాలని పొందేసింది బాబా వారి. అందుకని మనకి అంత తపన ఉండాలి భగవంతుడి పట్ల, మెహబాబా పట్ల అంత తపన ఉన్నప్పుడు మనం ఏదైనా ఆయన యొక్క ఇచ్చుకోవాలి. అలా ఎన్ని జన్మలు పడుతుందో మనకు తెలియదు, ఈ జన్మలోనే అందుతో తెలియదు. కానీ సాధన, ఆయన యొక్క ప్రేమ మనం నిరంతరం చేస్తూ ఉన్నాం. ఆయన యొక్క దివ్య ప్రేమ మనకి తప్పకుండా అందరికీ అందుతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చాము అంటే బాబా యొక్క ప్రేమ ఉండబట్టే మనం ఇక్కడికి రాగలిగాం. అది ఏదో ఒక అవరోధం వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దివ్య పురుషుని యొక్క, ఆ పరంధాముని యొక్క, ఆ సత్యస్వరూపుడైన భగవంతుడు కరుణాసాగరుడు. కాబట్టి ఆయన యొక్క మాటలు మన చేత మాట్లాడించిన ఆ దేవదేవుడికి మనం ఒకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ, అవతార్ మెహర్ బాబా కీ జై, ప్రేమావతార్ మెహర్ బాబా కీ జై, మౌనావతార్ మెహర్ బాబా కీ జై, శ్రీ మాతృశ్రీ మెహర్ గాయత్రీ దేవి సమేత सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य